హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్స్. సో ఈ వీడియో అన్నది మనం స్క్రంచ్ ఎలా చేసుకోవాలో అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో స్క్రంచ్ చేయడానికైతే నేను ఇక్కడ సాటిన్ క్లాత్ యూజ్ చేస్తున్నా. ఫస్ట్ మనం క్లాత్ అన్నది ఇట్లా కట్ చేసుకోవాలి, నేను చూపించినట్టు ఇట్లా కట్. ఇదేమో ఫ్రంట్ సైడ్ క్లాత్ది, అండ్ ఈ కార్నర్ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 కార్నర్ సైడ్స్ అన్నవి ఇట్లా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. సో ఫ్రంట్ సైడ్ అన్నది లోపలికి వెళ్ళాలి, బ్యాక్ సైడ్ అన్నది ముందుకు రావాలి. సో ఫస్ట్ ఇట్లా కుట్టుకున్నాక నేను చూపించినట్టు వీడియోలో ఎట్లా చూపిస్తున్నాను అట్లా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి మీరు. ఇన్సైడ్ ఒక ఫోల్డ్, ఇన్సైడ్ దాని తర్వాత మీకు పైన ఇంకొకటి ఉంటుంది కదా, దాన్ని 1 ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నా 1 ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ 1 ఫోల్డ్ చేసుకున్నాక ఆ ఫోల్డ్ అన్నది నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అన్నది వేసుకోవాలి. నేను ఇక్కడ ఫోల్డ్ లైక్ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లోపట ఫోల్డ్ అన్నది స్టిచ్చింగ్ కిందకి రావద్దు. సో అందుకే 1-2 టైమ్స్ చెక్ చేసుకొని నీట్గా, ఇక్కడ నేను ఇట్లా చెక్ చేస్తున్నా, అట్లా చెక్ చేసుకొని నీట్గా ఫస్ట్ పైన దానికి స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో కొంచెం దూరం వరకు స్టిచ్చింగ్ వచ్చినాక లోపట ఫోల్డ్ చేసింది కొంచెం కొంచెం గుంజుకుంటా మళ్ళీ మిగతాది మళ్ళీ స్టిచ్చింగ్ వేయాలి అట్లా. సో ఈ ప్రాసెస్ సిమిలర్గా ఓవరాల్ క్లాత్కి మొత్తం రిపీట్ చేయాలి. నేను ఇక్కడ అదే చేస్తున్నా. మనము లోపల క్లాత్ ఇట్లా లాగేటప్పుడు మెల్లగా లాగాలి, ఫోర్స్ఫుల్గా లాగొద్దు. నేను ఇక్కడ అదే చేస్తున్నా. సో ఇక్కడ మొత్తం నేను నీట్గా సెట్ చేసుకున్నాక అక్కడ ఆ పాయింట్కే నేను రఫ్ అన్నది వేసేసుకుంటున్నా. అక్కడికే ఆపేయాలి, కొంచెం గ్యాప్ అన్నది ఉంచాలి. ఆ గ్యాప్ ఎందుకంటే మనం లోపట అంటే లైక్ మనకు ఫ్రంట్ క్లాత్ అన్నది రావాలి కాబట్టి లోపట అక్కడ గ్యాప్ ఉంచి లోపట క్లాత్ అంతా గుంజేస్తే మనకి ఇట్లా వచ్చేసాయి. సో నేను ఆల్రెడీ ఇంతకుముందుకు రబ్బర్ అన్నది కట్ చేసుకున్నాక ఫస్ట్ దానికి మనం నాడ్ ఎట్లా ఎక్కించుకుంటామో అట్లా సేఫ్టీ పిన్స్ పెట్టి ఈ ఓవరాల్ క్లాత్ అన్నది త్రూ దాని హెల్ప్తో నేను ఎక్కిస్తున్నాను. ఇక్కడ అదే ప్రాసెస్ చేస్తున్నా. అట్లా మొత్తం ఎక్కించినాక మనకి ఆ 2 ends వస్తాయి కదా, ఆ 2 endsని అటాచ్ చేసి స్టిచ్చింగ్ అన్నది వేసుకోవాలి ఆ రబ్బర్ పైన. సో నేను నెక్స్ట్ అదే ప్రాసెస్ చేస్తాను. ఇక్కడ నాకు ఇక్కడ ఎండ్ కూడా వచ్చేసింది, త్రూ సేఫ్టీ పిన్స్ నేను తీసుకున్నా కదా. సో నాకు ఈ ఎండ్ కూడా వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఆ సేఫ్టీ పిన్స్ తీసేసి ఆ 2 ends అన్నవి నేను అటాచ్ చేసుకుంటున్నా. ఇప్పుడు దానిపైన స్టిచ్చింగ్ అన్నది వేసుకుంటున్నా. ఇది మనం రబ్బర్తో అయినా చేయొచ్చు, ఎలాస్టిక్ యూజ్ చేసి కూడా చేయొచ్చు ఇట్లా. సో అట్లా స్టిచ్చింగ్ అన్నది ఒక 2-3 టైమ్స్ వేసుకోవాలి, సో దట్ మనకి స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాప్ దగ్గర మనం మిషన్ మీద అయినా వేసుకోవచ్చు స్టిచ్చింగ్, లేదంటే సూది దారంతోనైనా వేసుకోవచ్చు. అంటే లైక్ కొంతమందికి ఇష్టం ఉండదు కదా కుట్టు కనిపించడం, సో అవి ఉండకుండా ఉండడానికి మనం దాంతో కూడా చేసుకోవచ్చు సూది దారంతో. సో అంత స్టిచ్చింగ్ అయిపోయినాక నేను ఇట్లా సెట్ చేసేసుకున్నాం మన స్క్రంచ్ని. ఇట్లా డిఫరెంట్ సాటిన్ క్లాత్స్తోని మనం చేసుకోవచ్చు. సో స్క్రంచెస్ చేసుకోవడం డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మీకు ఈ మెథడ్ కాకుండా ఇంకా డిఫరెంట్ మెథడ్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇంట్రెస్టింగ్ కంటెంట్ అన్నది మన ఛానల్లో ఉంది. మీకు ఇంకేమైనా కావాలంటే పోస్ట్ చేయండి కమెంట్ బాక్స్లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.